లోకల్ బాడీ నుంచి మాట్లాడేటప్పుడు చెప్తా కానీ రెండు ఎన్ని వస్తాయని గేట్ చేస్తున్నాను నోట్ వాడుతున్నాయి చూసుకున్నారా ఓట్లు ముగ్గురు వేసుకోవాలి కదా అశోక ఇప్పుడు ఇలా ఏంటి ఓటు ఫోన్ నెంబర్ తెచ్చిన వాళ్ళందరి అశోక్ ఉమ్మడి జిల్లాలో దగ్గర దగ్గర 80,000 ఓట్లు ఉమ్మడి జిల్లాలో 80,000 20% ఓట్లు 20% ఓట్లు కూడా మనము సాధించగలిసే అవకాశం టీచర్స్ ఎమ్మెల్సీ కొమరయ్య గారు 101% గెలిచి కూర్చుంది. అలాగే అంజిరెడ్డి గారి ఒక గాలి నడుస్తుంది ఇవాళ ఎవ్వరు చూడు మార్నింగ్ వాక్లో పోయినా లేకపోతే డాక్టర్స్ కలిసినా టీచర్స్ కలిసినా ఏదో హోటల్లో ఏదైనా ఛాయ్ తాగిన దగ్గర కూడా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు అరే బీజేపీకి ఓటేద్దాం మొన్న ఢిల్లీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ అంటే మన రాజకీయ పార్టీకి మాట్లాడుతుంది కానీ కామన్ మ్యాన్ మనసులో కూడా ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ బాగా పడ్డది. ఇంత పోయేస్తే దగ్గర మనకి ఈ నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఏది ప్రయాగ్రాజ్ 1000 కిలోమీటర్ల దగ్గర ఒక్క గుంత లేకుండా రోడ్డు ఉంది. అక్కడ కూడా దగ్గర 45 కోట్ల మంది ప్రజలు పోతే నీళ్లు కలుషం కాలే, రోడ్లు కలుషం కాలే, చెత్త కనబడతలేదు, ఆడ తాగునీళ్ళు మంచిగా దొరుకుతుంది, అన్నదానాలు అయితే భయంకరమైన అన్నదానం, ఆకలితో ఎవరు అలమటిస్తలేదు. ఆ ఒక్కరోజు దురదృష్ట సంఘటన తొక్కిసలాట, అది కూడా మౌని అమావాస్య కాబట్టి ఆ నాగసాధులను చూసినందుకు అఖాడాలు ఉన్న బాబాలను చూసినందుకు ఒక్కసారి ఎగబడడం వల్ల యూపీ, బీహారు, రాజస్థాన్లో ఏముంటుందంటే ఒక్కొక్క అఖాడ ఒక్కొక్క కులకు ఉంటుంది. వాళ్ళ ఆ రోజు అమావాస్య రోజు ఈ నాగసాధులను దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది. మన పూర్వీకులు వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ మనసు శాంతిస్తుందని ఒక నమ్మకంతో ఒక్కసారి లక్షల మంది దగ్గర 8 కోట్ల మంది ఒక దగ్గర 8 కోట్ల మంది ఒక దగ్గర ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఈ మండలంలో ఉన్న తక్కువ ఓట్లు అయినా కానీ మన నియోజకవర్గంలో 6,000 ఓట్లు మీ చుట్టాలు మీకు తెలిసిన వాళ్ళు ఈయనే కాదు, మీ చుట్టాలు చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఓట్లు వచ్చినవి ఉంటాయి. చదువుకున్న పిల్లలు, డిగ్రీ చేసిన పిల్లలు మీకు గుర్తుంటుంది. ఒకసారి ఫోన్ చేయాలి, ఈ పక్కన కామారెడ్డి వేదకో సిరిసిల్లలో ఈ చుట్టుపక్కల కూడా ఫోన్ చేయలేదు. అంటే మన పాత్ర అయ్యా మనకి 350 ఉన్నాయి, మేము ఇంతమందిని కూర్చున్నాం, మంచిగా 5 ఓట్లు పంచుకున్నా కానీ సరిపోతాయి అనే ఉద్దేశం కాదు. నిజామాబాద్ అర్బన్ ఉన్నాం, మన చుట్టాలు మిగతా దగ్గర ఉన్నాం, అందరికి ఫోన్ చేసి ఒకే ఒక లక్ష్యం మనము బ్యాలెట్ పేపర్ ఇవాళ సాయంత్రం కల్లా నమోదు బ్యాలెట్ పేపర్ వస్తుంది. రాగానే ఒకటే అంకె వేయాలి, వేరేది ఏమీ లేదు. అంజిరెడ్డి పేరు ముందు అంకె ఒకటే వేయాలి. అది వేసుకుంటేనే మనోడికి ఒకటి వస్తుంది. ఇంకో మిగతా ఏది డిస్కస్ చేయదు. మనోడికి ఒకటే ఓటు. ఇలా నేను అడిగిన ఏ ఊరు ఎంత వస్తాయని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఫోన్ చేసి, అన్న మా క్యాండిడేట్ ఎట్లాగూ లేడు, మీ క్యాండిడేట్ మంచోడట, కాంగ్రెస్ వాడు ఆ నరేందర్ రెడ్డి విద్యార్థులు రక్తం తాగిండట, అతను మేము మద్దతు తెలిపాం. కాంగ్రెస్ ఉన్నాడు, టీఆర్ఎస్ ఉన్నాడు చెప్తున్నాం. ఆయన నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ కొనగా జీవన్ రెడ్డి ఉండే, ఆయన ఏమో పార్లమెంట్లో పెట్టింది కానీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు.
ఆయన ఉన్న టికెట్ ఎమ్మెల్సీ ఇప్పటిదాకా ప్రజెంట్ ఉన్న టికెటే ఆయనకి ఇస్తలేదు. నరేంద్ర రెడ్డి అంటే డబ్బులు ఉన్నాయని ఉద్దేశంతో నరేంద్ర రెడ్డి పట్టుకొచ్చి మరి ఆ నరేంద్ర రెడ్డి సేవ చేస్తున్నా. అదే మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు ఉన్న గోదావరి భర్త అంజిరెడ్డి ఉన్నాడు. సేవా కార్యక్రమాలు కానీ సంగారెడ్డి ఏదో చెప్తాడు. భారతీయ జనతా పార్టీ నిబద్ధతలు ఉంటాడు. దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు రాబోయే ఈ ఎన్నికల రిజల్ట్ మన స్థానిక సంస్థల పడవచ్చు. రేపొద్దున ఈ రూరల్లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అన్నిటికీ మండల పరిషత్ జిల్లా పరిషత్ భారతీయ జనతా పార్టీ 7 గెలుస్తున్నాము. రిజర్వేషన్స్ ఏమొస్తాయని చూసుకోవాలి. రెండోది ఏంటంటే అంతకంటే ఎక్కువ ఏంటంటే రేపు ఈ రిజల్ట్తోని మీరు కూడా ఊహించరు. ఇప్పటికే ఢిల్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత కొన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులు మనకు ఫోన్ చేసి సంప్రదిస్తున్నారు. ఏమని అన్న మేము వస్తాము. నేను ఒకటే చెప్పాను, స్థానికంగా ఉండే పార్టీ నాయకులను కలుపుకోండి ఎవరు వచ్చినా కానీ. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ధర్మపురి అరవింద్ గారు అన్ని సర్వేలు చేపిస్తున్నారు. ఎవరు గెలుస్తారని కూడా వాళ్ళకే తెలిపిస్తారు. ధర్మపురి అరవింద్ గారు కానీ, ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ, నేను కానీ, కాంటాక్ట్ చేసిన లీడర్స్ కానీ ఎవ్వరు మా చుట్టాలని కానీ మా ఇది ఉన్నది. ఇదే మన అంతా కూడా కుటుంబం భారతీయ జనతా పార్టీ. పలానా వాళ్ళు గెలుస్తారు అని చెప్తే సర్వే రిపోర్ట్ ముందు పెట్టుకొని ఇగో నువ్వు ఇట్లా గెలుస్తావు, ఇగో నువ్వు ఇట్లా గెలవవు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఒక ముగ్గురు బీజేపీ కోసం పోటీ పడ్డారు. మీరు కూర్చొని ఎట్లా సంపాదించారు భారతీయ జనతా పార్టీలో కూడా అట్లే చెప్పి ఎవరికి టికెట్ వచ్చినా ఇప్పుడు చూసుకోవచ్చు. ఇలా ఓడిపోయి మనం కూర్చున్నాం, ఎంత బాధ ఉందో మనకు తెలుసు. అదే మనం గెలిచుంటే ఇలా వేరే రకంగా రూపాయి వంచకుండా 50,000 ఓట్లు తెచ్చు. చిన్న లిక్కర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు 1,00,000 ఓట్లక మనం ఆల్రెడీ 1,05,000 ఓట్ల దాకా ఇలా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మన పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేసి వచ్చాం. అంటే 1,05,000 మందికి ఈ రూరల్లో మనకు తెలుసు. ఇక్కడ 13,000 చిల్లర మందికి మనకి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు తెలుసు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కేవలం విశ్వాసం కలిగించాలి, మనం గెలుస్తామని నమ్మకం కలిగించాలి. ఇలా ఢిల్లీలో ఇంతమంది కార్యకర్తలు కూడా లేరు. శ్రీదేవ్ అని ఉంటారు. ఢిల్లీలో అఖండ మెజార్టీ సాధించిన తర్వాత మొదటి సమావేశం నిర్వహించుకున్న ఇంద్రావతి మండలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించిన నరేంద్ర మోడీకి ఢిల్లీ ప్రజలకు ముందుగా శిరసు వంచి నమస్కరిస్తూ 45 కోట్లు దాటారు, 50 కోట్ల దాకా వచ్చారు కుంభమేళలో. అది కూడా అంటే భారతదేశం జనాభా 140 కోట్లు అయితే అంత 20 కోట్ల మంది అన్యమతస్తులు అయితే ప్రతి ఇద్దరిట్లో ఒకరు పోయే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అంత జరుగుతున్నా 30 గంటలు 300 కిలోమీటర్లు జామ్ నడుస్తున్నా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇదే సనాతన ధర్మం, వేరేదేది కాదు. ఎందుకంటే మన ధర్మం మీద మనకు ఆస్థ ఉండడు. చాలా కుంభమేళాలు జరిగాయి, చాలామంది పోయి ఉండొచ్చు, రావచ్చుండొచ్చు, కోట్లలో వచ్చిండొచ్చు. కానీ ఈసారికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆ కుంభమేళకి వెళ్ళిన సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు చూసిన తర్వాత, ఎందుకంటే మన ఊర్లో పెళ్లికి వస్తే ఎంతమంది కంటే భోజనం పెట్టచ్చు, కానీ ఊళ్ళో రోడ్డు పట్టినంత మంది పబ్లిక్ వస్తే ఊళ్ళకి రాకుండా ట్రాఫిక్ జామ్ అయింది తప్ప అక్కడ ఎలాంటి వసతి సౌకర్యాలు తక్కువ కాకుండా యోగి గారు కానీ మోడీ గారు చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ముగ్గురు క్యాండిడేట్లు గెలవబోతున్నారు. నేను ఇప్పుడే వచ్చి ఒక 330 గ్రాడ్యుయేట్స్, ఓ 15-20 టీచర్స్ ఉన్నారు. ఇక్కడ మొత్తం 350 ఉన్నారు. మన నియోజకవర్గంలో 5,162 గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అలాగే టీచర్స్ ఒక 600 మంది దాకా ఉన్నారు. అంటే 6,000 ఓట్ల దాకా ఉన్న మన నియోజకవర్గంలో రూరల్లో ఎక్కడికి వెళ్ళినా సరే నేను నా ఫోన్ వాట్సాప్లో చూపిస్తాను. ఒక ఊర్లో 8 ఓట్లు ఉన్నాయనుకో అని చెప్తాడు, ఇది బీజేపీ. ఒక్కడో 2 ఉంటే కాంగ్రెస్ ఉన్నా కానీ ఆ ఇంట్లో కూడా చెప్తున్నాడు ఈరోజు మేము ఈసారి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ ఓటేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ ఎన్నికల్లో విజయం
ఈ ఎన్నికల విజయం కేవలం ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కాదు, రేపు రాబోయే స్థానిక సంస్థలు ఈ ఎన్నికల రిజల్ట్ రివర్స్ పడుతుందని స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ వాయిదా చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక 2-3 నెలలు అయితే ఢిల్లీ ఎలక్షన్ ఎఫెక్ట్ తగ్గుతుంది, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ తగ్గుతుంది, కుంభమేళ ఎఫెక్ట్ తగ్గుతుంది అని ఆలోచించుకొని నిన్న 15వ తారీఖు నిన్న దాకా కూడా ఇవాళ కూడా ట్రైనింగ్ నడుస్తుంది. కానీ ఇంకా ఎలక్షన్ల గురించి ఎలాంటి రిజర్వేషన్ లేదు. వాళ్ళు డైలమాలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది. 3టికి 3 భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు నిలబడి పోటీ చేస్తున్నారు. అదే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకటే నియోజకవర్గం పోటీ చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అది కూడా పోటీ చేస్తుంది. అంటే ఇవాళ పరిస్థితి అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ మనం ప్రతి 25 ఓట్లకు గ్రాడ్యుయేట్స్కి 25, టీచర్స్కి 25 ఓట్లకు మనం ఒక వ్యక్తిని పెట్టుకొని 25 మంది మీకు ఇచ్చిన 25 మంది మీరు ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్న పక్క పొట్టి ఆ ఊర్లో చూస్తలేరు, ఈ ఊర్లో చూస్తలేరు, అది మాకు ఎప్పటి మేము చూసుకుంటాం. కానీ నీకు ఇచ్చిన 25 ఓట్లల్లో 27వ తారీఖు నాడు చాలామంది కూడా మనం హైదరాబాదో నిజామాబాదో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని వచ్చే విధంగా చర్యలు తీసుకోండి. 27వ తారీఖు నాడు వచ్చే విధంగా చూసుకోండి. 26 నాడు శివరాత్రి ఉంది. రాత్రి ఆయన జాగాన్ని చేసి తెల్లారు అన్నారనుకో, ఓటింగ్ టైం అయిపోయింది అనుకో, మన పరిస్థితి అవుతాం. కాబట్టి ఆ జాగారంతోనే పోయి ఉపవాసంతోనే పోయి ఓటేస్తే పవిత్రత ఉంటుందని చెప్పుంది. ఇది చాలా చిన్న చిన్న ఓట్లతో డిఫెక్ట్ ఉంటుంది. ఈరోజు ఇందల్వాయి మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే కమిటీలు ఉన్నాయో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా అన్ని గ్రామాల నుంచి అందరిని పిలిచి ఎవరైతే యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకు బాధ్యతలు అప్పగింపడం జరిగింది. రానున్న ముందు వచ్చే పార్టీని ఇంకా బలోపేతం చేసి మంచిగా ప్రతి విషయంలో కానీ అందరు యాక్టివ్గా పనిచేసి ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ అన్ని ఎలక్షన్లలో మంచిగా కష్టపడి పనిచేయాలని అందరికీ ఆదేశాలు ఇస్తూ, అలాగే ఇప్పుడు ముందు రానున్న కాలంలో కూడా మంచిగా కార్యకర్తలు అందరు కలిసి పనిచేసి పార్టీని ఇంకా బలోపేతం చేయాలని, ఇంకా రానున్న ముందు ప్రతి ఎలక్షన్లో కూడా అందరూ భాగస్వాములై ఇంతకుముందున్న పార్టీ ఏదైతే బలోపేతం ఉందో దానికంటే ఇంకా పెద్ద మొత్తంలో బలోపేతం చేసి రానున్న సమయంలో అన్ని ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ ప్రతి ఒక్క విజయం సాధించాలని అందరికీ ఆదేశాలు సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా అదేవిధంగా పనిచేయాలని. భారత్ మాతాకి జై. ఈరోజు ఇందల్వాయి మండల శాఖ ఆధ్వర్యంలో మండల కమిటీ పూర్తిస్థాయి మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే స్థానిక సంస్థ ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో పట్టభద్రులై కానీ టీచర్స్ కానీ పూర్తిగా మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ పార్టీ ఘన విజయం ఖాయం. దీనికి మా కార్యకర్తలు ప్రతి టీచర్స్ కానీ పట్టభద్రులను కానీ రోజు కలవడం జరుగుతుంది. ఇలా ఢిల్లీలో అంత పెద్ద ఘన విజయం అంటే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యకర్తల కృషి, అక్కడ ఢిల్లీ వాసుల కృషి, ఢిల్లీ ప్రజలు ఇంత పెద్ద విజయం తర్వాత ఇవాళ టీచర్లు కానీ అందరూ బీజేపీ వైపు చూడడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే కాంగ్రెస్ అయితే ఇవాళ నిన్ననే పార్లమెంట్లో వక్ఫ్ బోర్డుకు మద్దతుగా పూర్తిగా మాకు మద్దతు ఉన్నది, బీజేపీ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక పక్షాన్ని గత 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ హిందువులని మూస్తూ ముస్లింలను ప్రేరేపిస్తూ వాళ్ళకు సపరేట్ జీవోలు సపరేట్ చట్టాలు చేసి ఇవాళ హిందువులని నట్టిడం ఉంచిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మన హిందువులు కొంచెం కన్ను తెరిచి కాంగ్రెస్ వస్తున్న హిందువులు ఉన్నారు, ఇవాళ హిందువులు మన హిందువుల సైడు మాట్లాడాలి తప్ప ఇవాళ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ సైడ్ మాట్లాడుతూ ఇవాళ హిందువులని నాశనం చేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి హిందువులు ఇప్పటికైనా బుద్ధి చేసుకొని మనము ఏదైతే మన హిందువులకు సపోర్ట్ చేస్తుందో అదే పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రతి విషయంలో మన హిందువులకు మన చట్టాలు ఎన్నో చట్టాలని మన హిందువుల చట్టాలని కాంగ్రెస్ పార్టీ తుంగలోకి ఏదైతే ముస్లింలకు
సపరేట్ చట్టాలు చేసి ఇలా హిందువులను మోసం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇకనైనా ఇలా రాష్ట్రంలో బీసీలలో ముస్లింలను కలపడం ఏందో ఇలా మా బండి సంజయ్ గారు కానీ మా అరవింద్ గారు కానీ బీసీలలో ముస్లింలను కలిపి బీసీ రిజర్వేషన్ తగ్గించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీన్ని చట్టం చేస్తామని ఇలా చెప్తారు. చట్టం కాదు, ఏది కాదు, బీసీలని కులగణన కరెక్ట్ చేయండి, లేకపోతే కులగణనే పెట్టకండి. ఎందుకు కులగణన? ఇలా కులాలు విడదీస్తూ ఏదైతే హిందువులని ఐక్యత దెబ్బతీయడానికే ఈ కులగణన. గత 60 ఏళ్ళ ఇందిరమ్మ చేసిన పని అదే, రాజీవ్ గాంధీ చేసిన పని అదే, ఇలా రాహుల్ గాంధీ కూడా చేసే పని అదే. ఇలా మోడీ కులగణన ఏమంటలేడు. హిందువులు అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తుండ్రు, అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తుండ్రు తప్ప కుల వర్గం అంటూ ఇలా మతాలలో స్విచ్ పెడుతూ అసలు లేవు. ప్రతి వ్యక్తికి, చిన్న స్థాయి వ్యక్తికి లాభాలు జరగాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న భావంతో మోడిపోతుంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ అందరు ముగ్గురు పెడుతున్నారు. ఢిల్లీలో కూడా ఘన విజయం జరిగింది. ఇలా స్థానిక సంస్థలలో కూడా ఇలా ప్రతి ఎంపీటీసీ నుంచి, వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి మేమే మండల సమావేశం జరిగింది. నూతనంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. బీజేపీ కార్యాలయంలో మన బీజేపీ మండల అధ్యక్షుడిగా లోలం సత్యనారాయణ ఎన్నుకోవడం జరిగింది. ఆయన పూర్తి కార్యవర్గము ఈరోజు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు, నన్ను మాజీ అధ్యక్షుడు, మిగతా కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ చెప్తున్న మాటలు ఏంటంటే బీసీలను తక్కువ చేసి చూపడం జరిగింది. ఇలా బీసీలను తక్కువ చేయాలంటే బీసీలను ముస్లింలను కూడా కలపడం జరిగింది. అంటే ముస్లింలను కలపడం వల్ల ఇలా బీసీలని కోత చేయడం జరిగింది. కోత అంటే వాళ్ళ రిజర్వేషన్ కానీ వాళ్ళకు 4% ఇస్తేనే, 10 మంది ఉంటే 4% ఇస్తేనే ఉన్నోళ్ళందరికీ ఉద్యోగాలు కానీ మిగతా రిజర్వేషన్లు అన్నది. ఇలా 10% వాళ్ళకి ఇస్తూ ఇలా ప్రతి ముస్లిం బిడ్డ ప్రతి ఒక్కళ్ళకు కూడా జాబులు వస్తాయి. ప్రతి దగ్గర సర్పంచులు అయిపోతారు, ఎంపీటీసీలు అవుతారు, అందరూ అవుతారు. మామూలుగా ఒరిజినల్గా ఉన్న బీసీలంతా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ వారు చేస్తున్నది దురక్రమం. ఇది తప్పుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు నేను జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారు. నేను మా పద్మశాలి బిడ్డనే. మా పద్మశాలి కూడా అందరినీ, అంటే పద్మశాలి కూడా బీసీలే కాబట్టి బీసీల తరపు నుంచి నేను ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నా. బీసీలకు అన్యాయం జరుగుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. బీసీలకు వినలేని అన్యాయం జరుగుతున్నది. ఇలా చేనేతలకు కూడా చాలా అన్యాయం జరుగుతున్నది. చేనేతల నుంచి ఇలా మరుగున పడే పరిస్థితి ఉంది, మగ్గాలు కూడా మరుగున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా చేనేతలు ఆదుకోవాలా, బీసీలందరినీ ఆదుకోవాలా. ఇలా అందరికీ కూడా ఏదైతే లోన్లు కానీ, సబ్సిడీ లోన్ కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కానీ ఈడ ఉన్న ఎమ్మెల్యేని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.